వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. అస్త్రశస్త్రాలతో అసెంబ్లీకి రెడీ అవుతున్నాయి తెలంగాణ రాజకీయ పార్టీలు. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైనే అందరి ఫోకస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. బీసీ బిల్లుపై బీజేపీని కార్నర్ చేసే ప్లాన్లో కాంగ్రెస్ ఉండగా యూరియా కొరత, వరద సాయంపై బీఆర్ఎస్ ఇప్పటికే యుద్ధం ప్రకటించింది. మరోవైపు కాళేశ్వరంపై సిబిఐ విచారణ డిమాండ్తో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. హాట్గా మొదలు కాబోతున్న సభా సవరంపై ఇవాటి ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సభ్యులుగా ఉన్న దాసో శ్రవణ్ గారు 10 టీవీ స్టూడియోలో, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనసభ్యులు పాల్వాయి హరీష్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత ప్రభుత్వ విప్పుగా ఉన్న బేర్ల ఐలే గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనే సాంకేతిక వైఫల్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లతో పాటు నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయన్నారు. మామ అల్లుడు ఎన్ని కుట్రలు పనినా తప్పించుకోలేరన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాళేశ్వరం రిపోర్టుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. డిబేట్లోకి వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, అసెంబ్లీలో చర్చకు సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అదేంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతంత్రం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనికుంటాం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాదైలో పనికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, శుద్ధిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్నదంతా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని రైట్. దాసో శ్రవణ్ గారు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలో మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడారు, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తాం, కాళేశ్వరం పేరుతో ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు, మొత్తం లెక్కలు తీస్తాం మామ అల్లుడిదని సీఎం రేవంత్ అంటున్నారు. సిద్ధంగా ఉన్నారా ఫేస్ చేయడానికి? సతీష్ అన్న, మీకు తర్వాత ఈ చర్చలో ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. నమస్తే. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, కీలకమైనటువంటి అనేక బాధ్యతలు ఉన్నాయి. ప్రజల బాధలను పరిష్కరించాల్సినటువంటి అత్యవసర స్థితిగతులు ఉన్నాయి. కానీ వీటన్నిటినీ వదిలిపెట్టి వాళ్ళ పొద్దున్న లేస్తే, మన తెలుగులో సామెత ఉంటుంది, కోతికి పుండైతే గోకా నాకా అని మన తెలంగాణలో అంటారు. అట్లా పొద్దున్న లేస్తే వీళ్ళు కాళేశ్వరం అని చెప్పని కాళేశ్వరం కోసమే అసెంబ్లీ సమావేశాలు అన్నట్టుగా, ప్రజల సమస్యలు ఏవి కూడా చర్చకు రావద్దన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇన్ ఎనీ కేస్ ఘోష్ కమిటీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో టేబుల్ చేయాలి కాబట్టి ఆ టేబుల్ చేసిన తర్వాత తప్పనిసరిగా దానిపైన చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అది ఒక 670 పేజీల రిపోర్ట్. అది ఇప్పుడు డాక్టర్ పాల్వాయి గారు ఉన్నారు, బీర్ల ఐలే గారు కూడా ఉన్నారు, వారు కూడా ఉన్నారు కదా, వారు కూడా ఉన్నారు. ఎవరైనా మానవ మాత్రులు 670 పేజీలు చదువుకొని దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఆకలింపు చేసుకున్న తర్వాత చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి రేపు పొద్దునట్టు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి కొన్ని రోజులు చదువుకోవడానికి అవకాశం ఇచ్చి మళ్ళీ సెషన్ పెడతారా, లేకపోతే ఇమీడియట్గా సండే నాడే పెడతారా, మండే నాడే పెడతారా, దీనికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఎజెండా కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు కదా,
బిఎస్సి మీటింగ్ బిఎస్సి మీటింగ్ లో రేపు 4 నుంచి 5 రోజులు సమావేశాలు జరపాలని అధికార పార్టీ అనుకుంటుంది. అయితే దానిపైన చర్చ అయితే విప్ కాబట్టి వారికి ఇంకా కొంత లోతైన సమాచారం బహుశా ఉంటుండొచ్చు. బట్ నేను అనేది ఏంటి అని అంటే కాళేశ్వరం ఈజ్ అ పబ్లిక్ సీక్రెట్. అది 2 పియర్స్ కూలిపోయినాయి. ఆ 2 పియర్స్ కూలిపోయిన దాన్ని రిపేర్ చేయకుండా వాళ్ళు కమిటీల మీద కమిటీలు, కమిషన్ల పేరు మీద కమిషన్లు, రకరకాలైనటువంటి ఒక రీతిలో భ్రాంతి కలగజేసి ప్రజలను మభ్యపెట్టి ఇవాళ ఆ ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఇవాళ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది, సమాధానం చెప్పవలసిన అవసరం ప్రభుత్వం దగ్గర ఉంది. 1. 2 ఘోష్ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ పెట్టిన తర్వాత ఆరోపణలు అన్నవి అలాగే మీ పాలనలో అయ్యింది అన్నది కదా అవినీతి నివేదిక ఇచ్చింది. మీరు రేపు జవాబు చెప్పాల్సి మీరు కదా సతీష్ అన్న. ఒక్కసారి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూడండి. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉన్నటువంటి ఒక అంశాలు ఏంటివి? ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఒక అవినీతి అంశం ఏంటి? దానికి సంబంధం లేనటువంటి ఒక అంశం. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమున్నాయి? ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కి అనుగుణమైనటువంటి ఒక రిపోర్ట్ ఏముంది? దాంట్లో పొందుపరచబడిన అబ్జర్వేషన్స్ కు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీగా కావచ్చు లేదా ప్రాజెక్ట్ నిర్మించినట్టు ఒక పార్టీగా కావచ్చు దాన్ని తప్పనిసరిగా కౌంటర్ చేస్తారు. బట్ ద క్వశ్చన్ ఈజ్ అదేం దాచుకోవాల్సిన అవసరం లేదు, లైవ్ లో వస్తుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం మీద మీరు కూడా మీడియా పెద్దలుగా కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఒక బీర్లా ఎలయ్య గారు కావచ్చు, డాక్టర్ పాల్వాయ్ గారు కావచ్చు, ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు యూరియా పైన చర్చ జరగాలని చెప్పని కోరుకుంటున్నారు. ప్రజలు ఇవాళ వరదల పైన చర్చ జరగాలని కోరుకుంటున్నారు. ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది, పంట నష్టానికి ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పని దానిపైన చర్చ జరగాలని కోరుకుంటున్నారు. నిరుద్యోగ యువకులు ఇవాళ జాబ్ క్యాలెండర్ పైన చర్చ జరగాలని కోరుకుంటున్నారు. ఇట్లా అనేక సమస్యల సుడిగుండ తర్వాత ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా దిగజారుడులో ఉంది అని చెప్పని ముఖ్యమంత్రి గారు టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉన్నారు. ఇది వెరీ డేంజరస్ సిగ్నల్ ఫర్ ద స్టేట్. మరి ఎందుకు రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా కూడా లోటుగా ఉంది, నన్ను కోసుక తిన్నా కానీ ₹1 వెళ్ళదు అనేటువంటి ఒక రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఆర్థికంగా రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టింది. ఈ భ్రష్టు పట్టినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకురావాలంటే మళ్ళా ప్రగతి పథంలో పెట్టాలంటే ఏం చేద్దాం, పెట్టుబడులను ఎట్లా అట్రాక్ట్ చేద్దాము, విద్యా వ్యవస్థ అంతా కూడా ఛిద్రమైపోయింది. దాదాపు 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక పరిస్థితి గురుకుల స్కూళ్లలో ఉంది. కలుషిత ఆహారానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇట్లా అనేక సమస్యల ఎజెండాలో చెప్పుకోదగ్గ అంశాలు ఉన్నాయి, నేను కాదనటం లేదు. ఎందుకంటే యూరియా కొరత ఖచ్చితంగా డిబేటబుల్లే, దానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండొచ్చు. అలాగే పంట నష్టము, అలాగే వరద బీభత్సం, ఇవన్నీ కూడా ఇప్పుడు అత్యవసరంగా మన కళ్ళెదురు కనిపిస్తున్న సమస్యలు. కానీ 4 నుంచి 5 రోజులే సమావేశాలు జరుపుతామని అధికార పార్టీ అంటున్నప్పుడు వీటికి సరిపోద్దా లేదా? మన బీర్లా ఎలయ్య గారితో ఒకసారి మాట్లాడదాం. బీర్లా ఎలయ్య గారు, మనం చూసాం అంటే కాళేశ్వరం కమిషన్ పైన ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, సిట్ లేదా సిబిఐ ఎందుకు వేయట్లేదని భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ అడుగుతోంది. ఏం జరగబోతోంది రేపు సెషన్స్లో? ఆ ఒక్కటైనా ప్రధాన సమస్య ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వరద గుప్పిట్లో ఉంది, పంట నష్టం జరిగింది, యూరియా కొరత ఉంది, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు, ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. వీటన్నిటిపై కూడా డిబేట్ చేయాలి కదని దాసో శ్రావణ్ గారు అంటున్నారు. అన్న తప్పకుండా చర్చలో పాల్గొన్న వారికి అందరికీ నమస్కారం. నమస్తే. ముఖ్యంగా పెద్దలు సీనియర్ నాయకులు మా దాసో శ్రావణ్ గారు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. హరీష్ గారు కూడా ఉన్నారండి, భారతీయ జనతా పార్టీ. హరీష్ అన్న నమస్తే. హరీష్ అన్న, నేను ఒక్కటే అంటున్నా, కాళేశ్వరం దీని మీద చర్చ మన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కమిషనర్ గారు నివేదించింది, ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది కాబట్టి దాని మీద చర్చ కావాలి. ఒక్కటే కాదు, ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు వర్షాల మీద, అదేవిధంగా బీసీలకు ఏదైతే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల రిజర్వేషన్, దాని మీద మొన్ననే మా పిఎస్సి కమిటీలో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత దానికి ఒక సబ్ కమిటీ వేసి ఢిల్లీలో న్యాయ సలహా తీసుకున్నాం. దాన్ని రేపు అసెంబ్లీలో చర్చించి ఏ రకంగా పోతే బాగుంటుందనే ఉద్దేశంతో అదొకటి. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో పెద్ద గొప్పగా చెప్పుకొని ప్రపంచవ్యాప్తంగా మేము పెద్ద ప్రాజెక్ట్ కట్టినాం. ఇప్పుడు ఆ శ్రవణ్ అన్నట్టు 2 పిల్లలు కూడా అన్న, 2 పిల్లలు కాదు. ఘోష్ కమిటీ నివేదిక ఏమి ఇస్తున్నారు రేపు మీరు చూడండి. అది కనుక నీళ్ళు ఎన్ని గ్రామాలకు ఎన్ని మండలాలకు ఎఫెక్ట్ అవుతుందో అసలు అది ఉండే పరిస్థితి లేదు. అందుకే ఆ కమిటీ నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని చెప్తున్నాం. 4 కోట్ల మంది వీక్షించే అసెంబ్లీ కాబట్టి దానికి పెద్దలు ప్రతిపక్ష నాయకుడు గతంలో తానే అన్నయ్య ఒక ఇంజనీర్ గా సైంటిస్ట్ గా అన్ని ఆయన కుర్చేసుకుని కట్టాడు కాబట్టి ఆ పెద్ద మనిషి రేపు చర్చలకు వస్తే బాగుంటది. ఏమో మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ వచ్చి మేమే చేస్తాం, అది కాదు.
నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్కి వచ్చి ఆ కమిటీ ఏమి ఇచ్చింది? మేము దాన్ని భూషించడు కాదు. ఇవాళ మా 20 నెలల పాలనకు మీ 10 ఏళ్ల పాలనకు 10 సంవత్సరాల పాలనకు తేడా చూడండి. మీరు రాష్ట్రాన్ని దోచుకొని అప్పులు చేసిన మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా ఇవాళ అంటున్నాడు అన్న ఏది అప్పులైంది, దేని వల్ల అప్పులైంది? ఇలాంటి కూలిపోయే కాలుష్యం కాబట్టి అప్పుల తెలంగాణ అయింది. దానికి మేము ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. తెలంగాణ ప్రజలకు కమిటీ గోష్ కమిటీ ఏమి ఇచ్చింది అది తెలియాలని చెప్పి అసెంబ్లీలో చర్చ. అందుకే గౌరవ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా చర్చలకు రమ్మంటున్నాం. ఆయన ముందే చర్చిస్తాం. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ. అదొకటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వరద ప్రాంతాలు కానీ లేకపోతే పంట డ్యామేజ్ కానీ బీసీలకు ఒక వరంగా ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కూడా బీసీలకు 42%. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో చట్టం చేసిరు, గవర్నర్ ఆమోదం పొందింది, కేంద్రానికి పోయింది. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తే ఒక బీజేపీ ఎంపీ రాలే, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే. అంటే నేను ఏమంటున్నా, వీటి మీద చర్చ జరగాలి, తెలంగాణ మొత్తం చూడాలి. వారం కాదు, వీళ్ళు ప్రతిపక్ష నాయకులకు వస్తే దాన్ని 10 రోజులు చర్చ సిద్ధం. మా ముఖ్యమంత్రి దీని మీద చర్చకు సిద్ధం ఉన్నాడు. రైట్. పాల్వే హరీష్ గారు, బీసీ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ వ్యతిరేకించింది, అక్కడ కూడా దాన్ని అమలు కాకుండా దానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ అసెంబ్లీ సెషన్స్ లో బీసీ బిల్లు బేస్ చేసుకునే భారతీయ జనతా పార్టీని అధికార పార్టీ టార్గెట్ చేయబోతుంది అన్నది పిక్చర్ అర్థమవుతోంది. ఎట్లా ఫేస్ చేస్తారు, ఎలా సమర్థించుకుంటారు? బీసీ బిల్లు విషయంలో మేము అసెంబ్లీలో సమర్థించినాం. అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ పెంచుతామనే ప్రభుత్వం ప్రతిపాదన చేసినప్పుడు దాన్ని సమర్థించినాం. కేంద్రం వద్దకి రాష్ట్రపతి వద్దకి పంపించినప్పుడు కూడా రాష్ట్రపతి గారు వారికి ఉన్న పరిధిలో కొన్ని సంశయాలు వ్యక్తం చేయడం జరిగింది. అంతే తప్పించి ఎక్కడ కూడా మేము ఈ బిల్లును ఎక్కడ వ్యతిరేకించలేదు, అప్పుడు వ్యతిరేకించలేదు, ఇప్పుడు కూడా వ్యతిరేకించలేదు. కానీ ఇదే అంశాన్ని పదే ఎందుకు కాంగ్రెస్ మీపై ప్రయోగిస్తుంది? ఆడలేక మధ్యలో ఓడి వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన వాళ్ళు హామీని ఎట్లా నిలబెట్టుకోవాలని వాళ్ళకు దారి దొరక్క వాళ్ళు ఏమంటారు దారి తప్పి మా అభాండాలు మా మీద మోపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బీసీ బిల్లు విషయంలో మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. కొన్ని అంశాలు ఉన్నాయి అక్కడ. ముస్లిం రిజర్వేషన్ ఏదైతే ఉందో ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలపడంతో అక్కడ ఆ బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాంక్టిటీ లేకుండా పోయింది. ఆ విషయంలోనే అక్కడ కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. గవర్నర్ గారి కార్యాలయం కానివ్వండి, రాష్ట్రపతి గారి కార్యాలయం కానివ్వండి, అక్కడ ఆగిపోయి ఉన్నది. దాన్ని తీసుకొచ్చి మసిపూసి మారేడుకాయ చేయాలి, బట్టగాల్చి మామూతి మీద వేయాలి దుర్బుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఓకే హరీష్ గారు, ఖచ్చితంగా మీరు లేవనెత్తిన అంశాలని నేను బేర్ల ఐలయ్య గారిని అడుగుతాను. అయితే అన్ని అంశాలు ఒక ఎత్తు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఒక ఎత్తు ఈసారి సెషన్స్లో అన్నది మనకి పిక్చర్ అర్థమవుతుంది. ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, చర్చిస్తాము అని ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ నేతలు అందరూ మాట్లాడుతున్నారు. నివేదిక వచ్చింది కాబట్టి సిబిఐ లేదా సిట్కు ఎందుకు మీరు ఆదేశించరు, దీనిపై పూర్తి దర్యాప్తు కానీ భారతీయ జనతా పార్టీ అడుగుతోంది. అసలు అసెంబ్లీలో దీనిపైన పూర్తిస్థాయి చర్చ జరగాలా వద్దా? మీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? 100% జరగాలి. దానికి సమావేశాలు ఒక 20 నుంచి 30 రోజుల మధ్య, ఎప్పుడు వర్షాకాల సమావేశాలు మీరు తీసుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక శాసనసభను ఒక కర్తవ్యంగా ప్రభుత్వం నిర్వర్తించేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే శాసన వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినట్టు అదే ఒరవడిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఇంత దారుణం అంటే 4 రోజుల అండి వర్షాకాల సమావేశాలు. 6 నెలల తర్వాత సభ సమావేశం అయితే 4 రోజులు నడిపిస్తారండి. రేపు బీఎస్సీ సమావేశంలో తప్పకుండా మా ఫ్లోర్ లీడర్, మా శాసనసభ పక్ష నాయకులు ఈ విషయాన్ని లేవనెత్తుతారు. కనీసం 20 రోజులకు తక్కువ కాకుండా, 3 వారాలకు తక్కువ కాకుండా ఈ ప్రతి అంశం మీద చర్చ జరగాలి. మీరు అంటున్నారు కదా, యూరియా అంశం మీద కూడా, యూరియా కొరత విషయంలో ఎక్కడ లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో మేము ఎక్స్పోజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని మీద కూడా చర్చ జరగాలి. పంట నష్ట పరిహారం విషయంలో చర్చ జరగాలి. చిత్రమైన రోడ్లకి, R&B రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం, ఆ విషయం మీద చర్చ జరగాలి. దాంతోపాటు కాళేశ్వరం మీద సమగ్రంగా చర్చ జరగాలి. సమగ్రంగా చర్చ జరిగి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోవాలి తప్పించి మేము
వాళ్ళని బ్లేమ్ చేస్తాం, వీళ్ళని బ్లేమ్ గేమ్ కాదండి మనకు కావాల్సింది. ఇదమిత్తంగా శాసనసభ ఒక నిర్మాణాత్మకంగా పనిచేయాలి, తద్వారా ప్రజలకు ఉన్న సమస్యలు తీరే విధంగా కృషి చేయాలి. దీనికోసం మేము ముందుండి పోరాడతాం, తప్పకుండా శాసనసభలో కూడా పోరాడతాం, బీఏసీ సమావేశంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తాం. ప్రభుత్వం కూడా దిగి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, లేవనెత్తడానికి ఇది ఒక ప్రజాస్వామ్య వేదిక. దీన్ని ప్రతిపక్షాలు ఎంత ఉపయోగించుకుంటే దానికన్నా ఎక్కువ అధికార పక్షం ఉపయోగించుకుంటుంది, ఎందుకంటే వారికి సంఖ్యాబలం ఎక్కువ. కాబట్టి శాసన వ్యవస్థ నిర్వీర్యం చేసిన ఏ వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇట్లే చేసింది, ఇవాళ అంతర్ధానం అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదే ఒరవడిలో వీరు కూడా కొనసాగిస్తున్నందుకు తప్పకుండా వీరిని కూడా నిందించాల్సిందే. బేర్ల ఐలయ్య గారు, ప్రతిపక్షాలు చర్చకు సిద్ధం అంటే ఎన్ని రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. అటు బీఆర్ఎస్ కోరుకుంటుంది, ఇటు భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలపై చర్చించాలంటే 4-5 రోజులు సరిపోతాయా? ఖచ్చితంగా కనీసం ఒక 20 రోజులు ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రేపు బీఏసీలో ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ అంశాన్ని తెర ముందుకు తెస్తాయి, మీరు యాక్సెప్ట్ చేసే వాతావరణం ఉందా? బీఏసీ కమిటీలో నేను ఒక సభ్యునిగా చెప్తున్నా, వీళ్ళు చర్చలకు సిద్ధం అంటే తప్పకుండా మేము ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు మేము చేస్తాం. కానీ మా హరీష్ అన్న మాట్లాడుతుండు, ఇలా గల్లీలో మీరు దోస్తాన్ చేస్తారు, గల్లీలో కుస్తీ పడతారు, ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు. మనము బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఏది మద్దతు ఇచ్చారు, కానీ ఢిల్లీకి వచ్చేసరికి ఎందుకు మోకాలాడుతున్నారు? ఏదంటే ముస్లింల సాగు చెప్తున్నారు. ముస్లింలు భారతదేశంలో అంతర్భాగం కాదా? తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు తెలంగాణలో కాదా? 42% మనం ఇస్తుంటే బీసీలకు మీరు ఇక్కడ అసెంబ్లీలో మీరు చట్టం చేయడానికి మద్దతు పలికారు. గవర్నర్ ఆమోదం పొందింది, ఢిల్లీకి పోయింది. స్థానికంగా ఇప్పుడు హరీష్ అని చెప్పినవన్నీ మా గౌరవ ముఖ్యమంత్రి నిన్న వరదలు వస్తే హెలికాప్టర్లో పోయి సందర్శించాడు, మా ఉత్తమన్న పోయిండు, మా పీసీ అక్షయ్ కూడా పోయినాడు. అవి ఒక దిక్కు, రోడ్లది అదన్న ఒక దిక్కు. కానీ ఇవాళ ధనిక తెలంగాణ ఉండి ఎందుకు అప్ల తెలంగాణ అయింది? కేసీఆర్ గారు ఏమన్నారు? ఇవాళ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి కాళేశ్వరం కట్టడం, ఆ కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్దదని చెప్పిండు. మరి అలాంటి కాళేశ్వరము కూలిపోయింది. ఎందువల్ల కూలింది? దాన్ని ఒక ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది కాబట్టి అది తెలంగాణ ప్రజలకు మొత్తం వివరించాల్సిన అవసరం ఉంది. అది ఇంపార్టెంట్. దాంతో పాటు బీసీ రిజర్వేషన్ కూడా, ఎందుకంటే బీసీలో టైం ఇవ్వాలి కదా. మీరు 4 రోజులు సభ పెట్టి కాళేశ్వరం మీద ఎన్ని రోజులు చర్చలకు సిద్ధమంటే ప్రతిపక్ష నాయకుడు చర్చలకు రావాలి. కేసీఆర్ గారు అన్ని తానే కట్టిండు, కుర్చేసుకుంటా అన్నాడు, సైంటిస్ట్ అన్నాడు, ఇంజనీర్ అన్నాడు, నేనే కట్టినా. కేసీఆర్ రాకపోతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద డిస్కస్ చేయరా? బీసీ రిజర్వేషన్ అంశం పై డిస్కస్ చేయరా? తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఏదైతే కమిటీ ఇచ్చిన నివేదికను మేము ముందుస్తాం. దాంట్లో ఎంత డొల్లతనం ఉంది, ఏ తప్పుల వల్ల ఇలా కాళేశ్వరం కూలిపోయింది, వాటన్నిటిని తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మేమంటున్నాం, ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఘోష్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కేసీఆర్ ఆహ్వానిస్తున్నాం. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కాళేశ్వరం కమిషన్ మీద డిస్కస్ చేయండి, బీసీ రిజర్వేషన్ మీద డిస్కస్ చేయండి, నేను కాదనటం లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఉత్తర తెలంగాణలో వర్షాలతో అత్యధిక పరిస్థితి ఉంది. 2 యూరియా కొరత అంశం 15 రోజులుగా హైలైటెడ్ అంశంగా ఉంది. సరే, మీరు కొంత తెప్పించారు, నేను కాదనటం లేదు. 3వది పంట నష్టం, 4 నిర్వాసితుల సమస్య. ఇలాంటి ఇష్యూస్ని ఫస్ట్ ప్రియారిటీగా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు తీసుకోవాలి. ఎందుకంటే నిన్న ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది. నిన్న పార్టీలకు అతీతంగా అధికార పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ అందరూ కూడా ఏకోన్ముఖులై వరద సాయం విషయంలో అందరూ ఒకరికొకరు సహకరించుకొని చేశారు. అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆ కోఆర్డినేషన్ ఎందుకు మిస్ అవుతోంది? లేదు, ఎక్కడ మిస్ కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి నిన్న హెలికాప్టర్ సందర్శించాడు, మా మంత్రులు పోయారు, మా పీసీ అధ్యక్షుడు పోయిండు. కాదనట్లా అక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పిస్తుంది మా ప్రభుత్వం. ముఖ్యంగా ఎప్పుడంటే ఇప్పటికీ స్థానిక సంస్థలు 20 నెలలు లేట్ అయింది. స్థానిక సంస్థల మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మొన్న మా పిఎస్సి కమిటీలో కూడా చర్చించి ఒక సబ్ కమిటీ వేసి దానికి ఉత్తమన్నను, బట్టన్నను, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏది ఢిల్లీలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాం. రేపు అసెంబ్లీలో చర్చించి ఏ రకంగా పోదాం, బీసీ ఏ రకంగా న్యాయం అవుతుంది, అదొక చర్చ. నేనేమంటున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి శ్రవణ్ గారు ప్రతిపక్షాలు కోరుకుంటే చర్చిస్తామంటే మేము ఎన్ని రోజులైనా చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ కాళేశ్వరం కమిషన్ మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. బీఆర్ఎస్ ఏం జరిగిందో ప్రజలకు తెలియాలంటున్నారు వీర్లయ్య. మా ఐలన్న లక్ష్మీ నరసింహస్వామి
ప్రతినిధి ఆయన. ఆ యాదగిరిగుట్ట అన్న కిందనే వస్తుంది ఆ స్వామికి ప్రతినిధి. కాబట్టి మీరు సత్యం మాట్లాడితే బాగుంటుందనా, ఎందుకంటే మీరు గంత పెద్ద లక్ష్మీ స్వామికి మీరు ప్రతినిధి. మీ నోట్లకెళ్ళి ఏదొచ్చినా గానీ అది కొంత హేతుబద్ధత ఉండాలని కోరుకుంటున్నానా. మరి ఆయన అట్లా మాట్లాడతలేడు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నా దురదృష్టం ఏంటంటే మా లక్ష్మీనరసింహ స్వామి ప్రతినిధి అయి ఉండి ఆ రకంగా మాట్లాడతలేడు మా అన్న అని చెప్తున్నా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మీరు ఇంతకుముందు విన్నారు కదా, వాళ్ళ చిత్తశుద్ధి ఏం కనబడుతుంది. కాళేశ్వరం మీద మేము చర్చ జరగాల్సిందే, కేసీఆర్ రావాల్సిందే, బట్టగాల్చి మీదేయాల్సిందే, బదనాం చేయాల్సిందే, వాళ్ళ మానసిక సంతోషం పొందాల్సిందే. సరే, అది వాళ్ళ విఘ్నతకు వదిలిపెడతా, వాళ్ళ ప్రవృత్తి అది. ఇప్పుడు వాళ్ళ ప్రవృత్తి అంతా కూడా ఇప్పుడు కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలా, బట్టగాల్చి ఎట్లా మీద వేయాలా, ఆయన ఆత్మనిర్భరత భావంలోకి ఎట్లా నెట్టేయాలా, ప్రజల్లో ఎట్లా పలచన చేయాలా, ఈ లక్ష్యంతో 20 దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు ఇట్లే పనిచేస్తున్నారు, భవిష్యత్తులో కూడా అట్లే పనిచేస్తారు, రేపు శాసనసభలో అది చర్చ చేస్తారు. కానీ దాని కొనసాగింపుగా మా ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు మా విప్ గారు కానీ ఏమంటున్నారు, ప్రతిపక్షం కోరుకుంటే చర్చ చేస్తారట. అంటే మీ బాధ్యత ఏందండి? వరద బాధితులకు సంబంధించిన అంశం పట్ల చర్చ జరగాలనే వద్దా? ఇవాళ 2023 వరకు యూరియా సమస్యలు లేనటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప్రతి పల్లెలో ఇవాళ చెప్పులు లైన్లలో పెట్టి ఇవాళ రాత్రిపూట అక్కడ వండుకొని ఇవాళ యూరియా కోసం అష్టకష్టాలు ఎందుకు రైతులు పడుతున్నారు? ఎక్కడ సమస్య ఉంది? కేంద్రం సమస్య ఉందా? రాష్ట్రం సమస్య ఉందా? మనం ఏమన్నా లేటుగా మొద్దు నిద్రలు వేసినామా, కుంభకర్ణ నిద్రలు వేసినామా? దీనిపైన తప్పనిసరిగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది కదా. యూరియా సమస్యలు చర్చ జరగాలనా వద్దా? ఇవాళ అప్పుల గురించి ఏదో మాట్లాడింది, సరే రేపు పొద్దుగాల మాట్లాడతాం. ఈ వీళ్ళు ఖాయా పియా కూర్చున్నాయి పోడా చేయనా లెక్క 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. ఇవాళ అబద్ధాలు ఏంటంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు అప్పులు కడుతున్నాం, 7,000 కడుతున్నాం అంటారు. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా సేస్ వీళ్ళు 2,300 కోట్లు మాత్రమే ప్రతి నెల మిత్తులకు కడుతున్నాం అంటారు. రేవంత్ రెడ్డి గారి నోట్లకి వెళ్ళి 7,000 కడుతున్నాం అంటారు. నిన్ననే వచ్చింది రిపోర్ట్. ఇట్లా అబద్ధాలతోటి వీళ్ళు కాపురం చేస్తూ ఇవాళ బట్టగాల్చి మీద వేసి బీఆర్ఎస్ ను పలచర చేయాలి, కేసీఆర్ ను పలచర చేయాలంటున్నారు. ఇకపోతే మా ఐలన్న బీసీ బిడ్డ కొట్లాడి కష్టపడి అక్కడ గెలిచిండు. అక్కడ మీరు కూడా గుండె మీద చేయబెట్టుకొని మాట్లాడా. మీరు రెడ్డి బిడ్డ అయినా పర్వాలేదు బీసీలకు ఇస్తున్నాడు అని చెప్పని మీరు రేవంత్ రెడ్డి కితాబ్ ఇచ్చిండు. ఏమన్నా మీకంటే ఎక్కువ విఘ్నత ఉన్నాడని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఏ పద్ధతి ప్రకారంగా ఆయన లీగల్ ఒపీనియన్ నిన్నగా అనుకుంటాడు ఢిల్లీకి పోయి, వాట్ ఈస్ దట్ ఇట్ ప్రివెంటెడ్ హిమ్ టు గో? బిల్స్ ప్రవేశపెట్టినాడు ఎందుకు లీగల్ ఒపీనియన్ తీసుకోలే? ఆర్డినెన్స్ పెట్టినాడు ఎందుకు లీగల్ ఒపీనియన్ తీసుకోలే? భూసాని వెంకటేశ్వరరావు కమిటీ వేసినాడు లీగల్ ఒపీనియన్ తీసుకోలే? జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ రిపోర్ట్ వచ్చినాడు ఎందుకు తీసుకోలే? ఇంతవరకు ఆ కమిషన్ రిపోర్ట్లు బయట ఎందుకు పెట్టారు? మీరు ఎంతసేపటికి బీజేపీ మీద బీజేపీ మీ మీద వేసి ఇవాళ 42% రిజర్వేషన్ మీద మీరు ఏదో సెల్ఫ్ సర్టిఫైడ్ చేసుకొని మీరు సర్టిఫికేట్ తీసుకోవాలా, రేవంత్ రెడ్డికి పేరు తేవాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. అన్న ఒక బీసీ బిడ్డగా నేను కూడా చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, మనం ఈ ధోరణిలో కనుక ప్రభుత్వం చేస్తున్న ఒక మోసాన్ని కనుక మనం బీసీ రిజర్వేషన్ల పట్ల ఎత్తి చూపకపోతే మన తరాలకు, మన భవిష్యత్ తరాలకు, బీసీ బిడ్డలకు మనం అన్యాయం చేసినట్టు అవుతాము. దిస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్. 42% రిజర్వేషన్ ఇవ్వడంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించింది. ఇది మీరు ఒప్పుకోకపోతే, మీరు ఒప్పుకుంటారు, నేను టీవీలో ఒప్పుకుంటారు నేను అనుకోవట్లేదు కదా, ఆత్మసాక్షిగా ఒప్పుకోండి అని చెప్తున్నా. మొత్తానికి ఇవన్నీ కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక పక్కన 42% రిజర్వేషన్ మీద చర్చ జరగాలంటారు. మరి ఎట్లా ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఓటర్ రోల్ వెరిఫికేషన్ కోసం అని తయారైతున్నది? తేరిపోయిందా? 42% ఇస్తా అని చెప్పి నిర్ణయానికి వచ్చిండ్రా? లేదు, పార్టీ పరంగా ఇస్తాం, చట్టపరంగా రాదని చెప్పి చెప్తున్నారు కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు పరుస్తాం. మోసం కదండి అది. మరి అది బిచ్చ రేవంత్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి మాకు బిచ్చ వేసినట్టు అది అలాగా అవ్వట్లేదు కాబట్టి మీ ముందుగానే అమలు చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు 50% బీసీలకు లాస్ట్ ఆయన టర్మ్ లో ఇచ్చేసిండు. మీరు ఇచ్చేది కొత్తగా. ఇంకొకటి, ఏ పార్టీ అయినా సరే బీసీలు ఇదేంటి ఇవాళ ఈ 42% రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా రేపు బీసీ రిజర్వేషన్ రావడం కోసం ఇది ఫస్ట్ స్టెప్. నువ్వు ఇక్కడనే బొక్కబోర్లో పడితే, ఇక్కడనే నువ్వు కనుక పూర్తిగా కనుక తిరోగమన దిశలో పోతే నువ్వు ఆ 2వ మెట్టు 3వ మెట్టు ఎట్లా సాధిస్తావు నువ్వు? అడుగుదాం పాల్వాయి గోవర్ధన్ గారు. సరే, బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఒక కీలకమైన అంశంగా మారబోతుంది అనేది అర్థమవుతుంది హరీష్ గారు. అయితే హరీష్ గారు ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, చర్చకు సిద్ధమైతే ఎన్ని రోజులైనా చర్చిస్తామంటున్నారు, కానీ బీసీ రిజర్వేషన్లు కాళేశ్వరం కమిషన్పై మాత్రం ఖచ్చితంగా
చర్చ జరగాలి, అదే ప్రధాన ఎజెండా అంశం అన్నట్టుగా అధికార పార్టీ మాట్లాడుతుంది. నేనేమంటా అంటే ఎజెండాను మీరు సెట్ చేయకండి. ఎజెండా ప్రజల ఎజెండాను మన శాసనసభ ఎజెండాగా మలుచుకోవాలి తప్పించి మీ స్వార్థం కోసం అజెండాను మార్చే ప్రక్రియ చేసినప్పుడు 100% మీరు ఫెయిల్ అవుతారు. ఇప్పుడు తక్షణ అవసరాలు ఏమున్నాయి పబ్లిక్కి ఇవన్నీ తీరుస్తూనే కాళేశ్వరం మీద తప్పకుండా చర్చ జరగాలి. ఒక వారం 10 రోజుల పాటు చర్చ జరగాలి. అందరి సభ్యులకి అవకాశం చిక్కాలి. తర్వాత ప్రభుత్వం సానుకూలంగా పూర్తి స్థాయిలో నివేదిక మీద సిద్ధమై సభకు రావాలి, ప్రతిపక్షాలు రావాలి, అందరూ కూలంకుషంగా ఈ చర్చ చేసి అసలు కాళేశ్వరంలో జరిగింది ఏంది అనేది వాస్తవం ప్రజలకు తెలియపే ప్రయత్నం చేయాలి. 2 బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో మమ్మల్ని అనవసరంగా నిందిస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద అబండాలు మోపుతున్నారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎండగడతాం. 3వది, ఇప్పుడు తక్షణంగా ఏదైతే మీరు యూరియా కొరత విషయంలో కూడా మమ్మల్ని నిందిస్తున్నారు. దాని మీద అసలు చర్చ జరగాలా వద్దా? ప్రజలకు వాస్తవాలు తెలియాలా లేదా? ఇవాళ పంట నష్ట పరిహారం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా ఇవాళ కేవలం కంటి తుడుపు చర్యగా 10,000 రూపాయల ఎకరానికి ఇస్తే ఏ మూలకు సరిపోతాయండి? ప్రతి సంవత్సరం రైతులు ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకాలా? వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడద్దా? మీరు ఎందుకు ఫసల్ బీమా యోజన 21 నెలల పాటుగా ఎందుకు అమలు చేస్తలేరు? మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు. మా రాష్ట్రం తన వాటా కట్టడం 5 సంవత్సరాల క్రితమే కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే మానేసింది. అట్లాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏమైనా చూస్తామని కేసీఆర్ చెప్పింది. దానికి ప్రత్యామ్నాయం చూడలేదు. ఇది తీసుకొస్తే ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు కాలేదు. మా నియోజకవర్గంలోనే దాదాపు 15 నుంచి 16,000 ఎకరాల పంట నష్టం జరిగింది. ప్రాణహిత ఉప్పొంగింది, వరద నది ఉప్పొంగింది, ఎర్రవాగు ఉప్పొంగింది, పెద్దవాగు ఉప్పొంగింది. మొత్తం పంట నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరం మీద 20 నుంచి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది పత్తి రైతులు. విత్తనాల మీద, యూరియా మీద, డిఏపి మీద, కలుపు మీద, కూలీల మీద. మరి ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ చర్చ అనేది కేవలం కాళేశ్వరం మీద జరగాలి, కేవలం బీసీ రిజర్వేషన్ అంటే ఇలా ఎజెండాని సెట్ చర్చ చేయాలి. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద చర్చ జరగాలంటున్నాం. ముఖ్యంగా ఆ పీసీ కోచ్ కమిటీ ఇచ్చింది కాబట్టి ఆ నివేదిక దాని మీద ఎక్కడ ఉందండి ఇప్పుడు? అది ఎందుకు లేదన్నా? వారం రోజులు పెడదాం, మీరు చర్చకు సిద్ధం అంటే వారం రోజులు సరిపోతా. 670 పేజీల నివేదిక, అలాగే బీసీ రిజర్వేషన్ అనేది కూడా చాలా కీలకమైన చాలా అంశాలు ముడిపడి ఉన్నది. యూరియా కొరత ఉంది, 6వ తారీఖు ఇది గణేష్ నిమజ్జనం. ఇక మీకు ఎక్కడ మధ్యలో 4 రోజులు, 1, 2, 3, 4 రోజులే గారు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు 4 నుంచి 5 రోజుల వరకే మీరు సమావేశాలను పరిమితి చేసే ఆలోచనలో ఉన్నారని. ఒకరోజు సంతాప తీర్మానమే ఉంది. 2 ప్రధాన పార్టీలు కోరుతున్నాయి, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్. ఖచ్చితంగా కనీసం 15 రోజులు ఉంది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ పీస్ కోచ్ కమిటీ మీద కానీ 42% బీసీ రిజర్వేషన్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే 42% మద్దతు ఇచ్చి ఢిల్లీలో మోకాలాడుతున్నారు, లేనిపోని సాగులతోటి ముస్లిం వీళ్ళ పేరు చెప్పి అడ్డుకుంటున్నారు. మేము రెడీ ఉన్నాము. 4 రోజులు చర్చ పెట్టండి. 4 రోజులు కేవలం చర్చ పెట్టండి. మీరు సహకరిస్తే 4 రోజులు కాదు, మీ బీసీ ఒంటి గంట 3 గంటల వరకు నడిపిన చరిత్ర ఈ ప్రజాపాలనది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం 3 గంటల వరకు ఏ ప్రభుత్వం సమావేశం కాలేదు. దాని గురించి కూడా చెప్పండి. 6 నెలల తర్వాత సభ సమావేశం అవుతుంది. చూద్దాం. మరి మాకు చిత్తశుద్ధి ఉంది. కాళేశ్వరం నివేదిక మొత్తం ఏ రకంగా ఉంది క్షుణ్ణంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రిజర్వేషన్ల మీద సిద్ధంగా ఉన్నాం. మిగతా అంశాల మీద తెలంగాణలో ఇప్పుడు ఈ 20 ఏళ్ల పాలనలో ఏ రకంగా పురోగతిలో పోయింది, ఏ రకంగా మేము వాళ్ళు అప్పులు చేసినా వాళ్ళు తప్పులు చేసినా ఈ రోజు వరకు మా ముఖ్యమంత్రి అదరకుండా బెదరకుండా మేము ఇచ్చిన హామీలు హామీలు అమలు చేస్తున్నాం. 10 ఏళ్లుగా పనులు మేము 10 నెలలు చేసినాం. ఖచ్చితంగా మీరు చెప్పాల్సి మీరు అసెంబ్లీలో చెప్పవచ్చు. కానీ ప్రతిపక్షాలు లేవనెత్తున్న అంశాల్లో కూడా కొంత సహేతుకత ఉంది, ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఎజెండా ఉండాలి. ఎజెండా ఇప్పుడు కూడా అధికార పార్టీ డిసైడ్ చేయకూడదు. చాలా సెషన్స్ చూసిన వ్యక్తిగా చెప్తున్నా, బీఏసీ మీటింగ్లో ఫస్ట్ స్పీకర్ వాళ్ళిద్దరు అభిప్రాయాలు అంటే ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికార పార్టీ ఒపీనియన్ చెప్పడం అనేది ఒక ఎజెండాగా వస్తుంది, అంటే అది ఒక ఆచారంగా వస్తుంది. మరి
రేపు పొద్దున మరి ఏం జరగబోతోంది, ఎక్కువ రోజులు సెషన్స్కి కావాలి ఇవన్నీ చర్చించాలంటే అన్న అంశాన్ని అటు బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రస్తావిస్తుంది. కాబట్టి మరి అధికార పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది, 6వ తారీఖున ఎమర్షన్ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు కావాలి, ఒక్కొక్క అంశంపై మాట్లాడడానికి కనీసం 4-5 రోజులు కావాలని విపక్షాలు అడుగుతున్నా. మరి రేపు బీఎస్సీ మీటింగ్లో ఈ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ 4-5 రోజులకే పరిమితం చేస్తే బీసీ రిజర్వేషన్లు, పీసీ గోస్ట్ రిపోర్ట్తో పాటు రాష్ట్రంలో సమస్యలన్నిటికీ చర్చించడానికి సమయం సరిపోతుందా, సరిపోదా, ఎలాంటి క్లారిటీ రాబోతుంది అనేది రేపొద్దున్న సమయం సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ బీర్ లైలీ గారు, థ్యాంక్ యూ పాల్వే హరీష్ గారు. ఇది తెలంగాణ సభా సమరంపై 10 టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్.